బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామ రామకిషన్ రావుపై నిజామాబాద్ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దళితులు. తమ భూమిని రామకిషన్ రావు కబ్జా చేశారని కంప్లైంట్ చేశారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కిషన్ రావు తన సొంత స్థలానికి వెళ్లేందుకు తమ భూములను ఆక్రమించారని అంటున్నారు బాధితులు. ఆ ప్రాంతంలో ప్లాట్లు చేసి రామకిషన్ రావు అతని అనుచరులు అమ్ముకుంటున్నారని చెప్పారు. భూ కబ్జాను అడ్డుకున్న తమపై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు బాధితులు. తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలన్నారు. గత 4 సంవత్సరాల నుంచి నడిచే దారిని రామకిషన్ రావు అని కబ్జా చేయాలని ప్రయత్నం చేసిండు. నిన్న వచ్చి ఈ దారికి అడ్డంగా కంచె చేసే ప్రయత్నం చేపించిండు. వాళ్ళ మనుషులను పంపించి అడ్డుపోయిన మా మీద కూడా దాడి చేసిండు. కులం పేరు దూషిస్తూ ఏమవుతుందిరా మీతోని, ఇది మాయిది జాగా అని చెప్పేసి మేము 4 సంవత్సరాల నుంచి నడుస్తున్న జాగాను కబ్జా చేయాలని ప్రయత్నం చేసిండు. దయచేసి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారిపైన రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది. పోలీసులు విచారణ జరిపి ఆయనపై చర్యలు తీసుకొని ఈ అపార్ట్మెంట్లో 4 ఇయర్స్ నుండి ఉంటున్నామండి. 4 ఇయర్స్ నుండి ఇప్పటివరకు ఏ సమస్య రాదని భావించేసే ఇక్కడ అందరం ఈ దారి నుండే నడవడం, ఇక్కడ నుండే ఉండడం స్టార్ట్ చేశాము. గత వారం రోజుల నుండి ఎవరో వచ్చేసి ఇది మాది అని చెప్పేసి మాట్లాడడం. నిన్న మాత్రం సార్ గోపి సార్ మాట్లాడుతుంటే ఆయనతో దుర్భాషలాడి ఆయనతో కొట్లాడి ఇక్కడంతా రాడ్స్ వేసేయడం, అది ఇది దౌర్జన్యానికి వచ్చారు. ఈ అపార్ట్మెంట్లో దాదాపు ఒక 30 కుటుంబాలు నివాసం కొనసాగిస్తుండ్రు. 4 సంవత్సరాల నుంచి ఈ రహదారి మీదనే రావడం పోవడం రాకపోకలు నడుస్తూ ఉన్నాయి. ఈ రహదారి కబ్జా చేసి ఆయన వేరులకు అమ్ముకోవడమా లేకపోతే నాకు కట్టడం కోసమా అదొక పన్నాగం పడుతున్నటువంటి ప్రక్రియ కనబడుతుంది. ఈ 4 సంవత్సరాల నుంచి లేనిది మొన్న వారం రోజుల నుంచి గోపితోని కొంతమందితో మాట్లాడుతూ దుర్బలాశలు ఆడుతూ నిన్న దాడికి కూడా కొనసాగడం జరిగింది. ఈయన కూడా కులం పేరు పెట్టి దూషించడం. ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రామకృష్ణారావు, నువ్వు ఈ చర్యలు మానుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు ఉన్నటువంటి ఈ నిజామాబాద్లో మీరు అపార్ట్మెంట్ కట్టినరు, ఎన్ని షాపింగ్ మాల్ కట్టినరు, అవి ఎట్లా వచ్చినాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ అమాయక ప్రజల వెంబడ మీరు పడ్డట్లయితే మేము ఊరుకునేది లేదు. మాలమానవుడి తరఫున మీరు ఒక్కటి గమనించండి, అమాయక ప్రజల జోలికి వస్తే మీకు అధికారం కూడా దూరమైంది. కాబట్టి మీరు కూడా మానవ సమాజానికి దూరమయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలు మానుకొని మీరు ప్రజలకు సహానుకూలంగా ఉండాలి తప్ప వ్యతిరేక భావనతో ఉండొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. పోలీసు వ్యవస్థ కూడా మేము ఒక కేసు ఏదైతే ఉందో దర్యాప్తు త్వరితగతంగా చేసి దాన్ని ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా నమోదు చేసి రామకిషన్ రావు గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ మనుషులు కూడా దౌర్జన్యాలు ఒకవేళ చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి మిత్రుల ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను.